జై భీమ్. నా పేరు సునీల్ సందీప్. బహుజన సమాజ్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాను. జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. స్వతంత్ర భారతదేశం ఏర్పడి నేటికి 69 సంవత్సరాలు, ప్రజాస్వామ్యంగా ఏర్పడి 66 సంవత్సరాలైనా భారతదేశ ప్రజలకి మరి బహుజనులకి మరి ముఖ్యంగా స్వేచ్ఛ వాయువులు మరి స్వచ్ఛమైన నీరు లేనటువంటి దుస్థితి ఇంకా భారతదేశ ప్రజలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా కుల వివక్షతలు, పరువు హత్యలు మరి వెంటాడుతూనే ఉన్నాయి. మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి తూట్లు పొడుస్తూ 15 సంవత్సరాలుగా ఒక మతతత్వ పార్టీ, మనువాద పార్టీ రాజ్యం వెళ్తుంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీ ఎన్నికైనా సరే దాని మద్దతుతో మరి ప్రజలను ఇక్కడ పరిపాలిస్తూ ఉంది. ప్రజల ఆరోగ్యాలను పక్కన పెట్టి మరి పరిపాలిస్తూ ఉంది. మరి మతతత్వ పార్టీకి అనుకూలంగా మరి ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ప్రతీకార చర్య తీసుకునే పనిలో అధికార పార్టీ ఉందే తప్ప ప్రజల యోగక్షేమాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. బహుజన సమాజ్ పార్టీ మాత్రం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కులు కల్పించేందుకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవన్నీ కూడా ఏ విధంగా మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను ప్రతిపాదించేంత వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ పోరాడుతూ ఉండిద్ది. మరి బహుజన సమాజ్ పార్టీ తరఫున ముందు ఈ గ్రామంలో మరి మా రాష్ట్ర కార్యదర్శి గారు తెలియజేసిన అంశాలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేయకపోతే మరి ఉద్యమం తీవ్ర రూపం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తురకపాలెం గురించి అనేక నినాదాలతో, అనేక అంశాలతో ముందు నినాదాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. ఇక్కడ చనిపోయినటువంటి ప్రతి ఒక్కరి ప్రాణానికి ప్రభుత్వం వెలగట్టాల్సిందే. ఎంపీ గారు, డాక్టర్ గారు, అమెరికా వైద్యులు మరి ఆయన పరామర్శించి ఆయన ఇది నీరు కలుషితమైంది, మరి ఇమ్యూనిటీ పవర్ తగ్గిందని చెబుతా ఉన్నారు. మరి దానికి ఆయన అమెరికాలో చాలా పెద్ద డాక్టర్ గారు మందులు ఎలాగ వేసుకోవాలి ఆరోగ్యపరమైన వివరణ ఇచ్చారు. కానీ మరి అది తూతూ మంత్రంగా ఎటువంటి ఆచారం లేనటువంటి నిరుపయోగమైనటువంటి మాటలు, ఏదో మభ్యపెట్టే మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. ఏ విధమైన వైద్య సదుపాయాలు అనుభవించట్లేదు. వాళ్ళ సామాజిక వర్గంలోకి ఒక మనిషి చనిపోతే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడగడలాడిపోతూ ఉండేది. కొన్ని చట్టాలు రూపొందిస్తూ ఉంటారు. అదే దళితులు, మైనారిటీలు, బహుజనుల్లో మరి ఇంతమంది చనిపోతున్నా మరి ఇది గుంటూరు అంటే ఎంతో చారిత్రాత్మకమైంది, తెలివి కలిగింది. మరి ఇటువంటి పట్టణానికి పక్కనే ఉన్నటువంటి తురకపాలెనికి ఇంత దుస్థితి రావడం చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు మీరు ఇదిగో విజ్ఞానమైనటువంటి రాజధానికి ఆనుకున్నటువంటి ఈ తురకపాలెన్ని దృష్టిలో ఉంచుకుని మీరు చనిపోయిన ప్రతి ఒక్క ప్రాణానికి మూల్యం చెల్లించకపోతే బహుజన సమాజ్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మునుముందు మీకు ఈ ఊరు తరఫున మేము తీసుకోబోయే నిర్ణయాలకు మీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.